అస్సలాముఅలైకుం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు అయితే మేము ఊరికైతే వెళ్తున్నాము. ఇంకా ఏ ఊరికంటే మీకు ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ అయితే తెలిసి ఉంటుంది. ఇంకా నెల్లూరుకి అయితే వెళ్తున్నామండి. ఇంకా దర్గాకి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా నేను, అన్నయ్య, వదిన, ఇంకా మా మరదళ్ళు, ఇంకా తమ్ముడు. అలాగే ఇప్పుడు సడన్గా అండి ఇంకా మా సిస్టర్ అయితే రెడీ అయింది వెళ్ళేకి. ఇంకా మా పిన్ని కూతురు అయితే ఇంకా వస్తుందంట. రెడీ అవుతా ఉంది మా సిస్టర్ కూడా. అలాగే స్టేషన్కి అయితే వచ్చేస్తాను అని చెప్పింది. ఇంకా మేమైతే ఇక్కడ నేను ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా టైం అయితే ఇప్పుడు 1:30 అయింది. మాకు ట్రైన్ అయితే 3:15కి అయితే ఉందండి. ఇంకా ఇప్పుడు తొందరగా అయితే ప్యాకింగ్ కూడా అయితే చేసుకోలేదు ఇంకా నేను. ఇంకా మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా అయితే ఉన్నాను. డ్రెస్సెస్ అవి కుడుతూనే ఉన్నాను నేను. ఆల్రెడీ నైట్ అయితే 1 గంట అయింది. నేను డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేసి కొన్ని కట్ చేసి నిద్రపోయాను. మళ్ళీ మార్నింగ్ అయితే 6కి లేచి ఇంకా 11 వరకు అయితే స్టిచ్చింగ్ చేశాను. ఆ తర్వాత ఇంట్లో పని చూసుకున్నాను. ఇంకా ప్యాకింగ్ అయితే చేసుకోలేదు. ఇప్పుడు ప్యాకింగ్ కూడా అయితే చేస్తాను. అలాగే ఇంకా రెడీ అయిపోయాక ఇంకా స్టేషన్లో అయితే కలుస్తాను. ఒకసారి ఇంకా నేను ప్యాకింగ్ చేసేది కూడా అయితే మీకు చూపిస్తాను. ఇంకా మేము వెళ్ళేది అయితే 2 డేస్ కోసం అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే ఒక 2 డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ పవర్ బ్యాంక్స్, అక్కడ రూమ్స్ అయితే దొరుకుతాయో లేదో అనేది డౌట్ ఉంది. ఇంకా అందుకని ఇవి అయితే ఛార్జింగ్ ఫుల్గా అయితే పెట్టుకున్నాను. ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనేసి. అలాగే ఇంకా వీడియో తీసేకి సెల్ఫీ స్టిక్ ఒకటి. ఇంకా ఇవన్నీ అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటాను ఇప్పుడు. ఇంకా అలాగే ఇది బుర్ఖా అండి నాది. ఇది ఒక 2 డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను 2 డేస్ కోసం. 2 డేస్ ఉంటామో 1 డే ఉంటామో తెలీదు. 2 డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను నేనైతే. హాయ్ అండి, ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా బయలుదేరేదే. ఇక్కడైతే చూడండి ఇంకా పిల్లలు అయితే ఎవ్వరు రావడం లేదు మాతో అయితే. ఇంకా పిల్లలు ఎందుకు రాలేదంటే ఇంకా అక్కడ జరుగుతున్న ఫెస్టివల్కి ఆ పబ్లిక్కి ఇంకా పిల్లలకైతే అస్సలు హ్యాండిల్ చేయలేమండి. ఇంకా వీళ్ళు కూడా అయితే హ్యాపీగా వెళ్ళి రండి అని చెప్పారు. ఇంకా మా పిల్లలు అయితే ఆడ ఎక్కువ అయితే వాకింగ్ చేసేదే ఉంటుందండి. ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే అయితే ఆటో వదిలేస్తారు. ఇంకా చాలా దూరం వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి దర్గాకి. ఇంకా మా పిల్లలు మేము నడచలేమమ్మ, మేము రామని చెప్పేశారు. అక్కడ నడిచేదే ఎక్కువ ఉంటుందండి ఇలాంటి టైంలో. మామూలు టైంలో అయితే ఇంకా దర్గా వరకు అయితే వదులుతారు. ఇక్కడైతే చూడండి ఇంకా స్టేషన్కి వెళ్ళే దారిలో అయితే మేమైతే హోల్గీలు అంటాము, కొందరైతే బొబ్బట్లు అంటారు. ఇది అయితే ఒక 10 రూపీస్ అండి. మనం ఇంట్లో చేస్తాం కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఏమంటే సైజ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. చాలా బాగుంటాయి అనేసి ఇంకా బండి కనిపించింది మాకి. ఇంకా తీసుకుందాం, ట్రైన్లో ఏమన్నా తిందాం. ఇంకా నేను కూడా అయితే మార్నింగ్ నుంచి పని ఎక్కువ చేశాను. ఇంకా ఏమి రెడీ చేసుకోలేదు స్నాక్స్ అయితే. అందుకనే ఇంకా బొబ్బట్లు అయితే తీసుకున్నాము. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. మేము వచ్చే వరకు ఇంకా మా చెల్లెళ్ళు ఇంకా మా మరిది అయితే వచ్చి ఉన్నారు. ఇంకా మా సిస్టర్ అయితే పిల్లలకు వదిలేసి వచ్చింది. తెలీదక్క స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా నేను సడన్గా రెడీ అయ్యి వచ్చేసాను. ఏం చెప్తారు అని చెప్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ధర్మవరం టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అండి ఇది. ఇంకా 3:15కి అయితే ఇంకా మన కదిరికి అయితే వచ్చేస్తుంది. ఇంకా నైట్ అయితే 9 o'clock అయితే నెల్లూరులో అయితే దిగుతాం మేము. ఇంకా ట్రైన్ ఎక్కగానే ఇంకా మేమైతే కొంచెం మతీన్తో అయితే భయపడినాము. ఎందుకంటే ఇంకా మా ఆయనతో పాటు మతీన్ కూడా అయితే వచ్చాడు. వదిలేసి వస్తాను అత్త అని చెప్పి. ఇంకా వాళ్ళమ్మ అయితే చాలా భయపడింది. ఇంకా మేము వెళ్ళే టైంలో ఏడుస్తాడేమో అనేసి. ఏమంటే చూడండి హ్యాపీగా అయితే బాయ్ చెప్తున్నాడు. మమ్మీ వాళ్ళు ఎక్కడ అని అడుగుతూ ఉన్నాను. నాకు లోపల ఉన్నారని చెప్పినాను. కొంచెం మాట్లాడినాడు. ఇప్పుడు చూడండి హ్యాపీగా బాయ్ చెప్పేశాడు. ఇంకా మేమందరం అయితే కూర్చొని మంచిగా సెట్ అయ్యాము. ఇంకా నేనైతే ఫుల్గా నిద్రపోతా అంటే వీళ్ళు మంచిగా తింటూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. ఇంకా నేనైతే ఫుల్గా నిద్రపోయాను ఇక్కడ. ట్రైన్ ఎక్కగానే నైట్ నిద్ర లేక. ఇంకా వీళ్ళైతే మంచిగా తెచ్చుకోండేటివన్నీ అయితే తింటూ ఉన్నారు. ఇంకా నేనైతే వీళ్ళకి తెలియకుండా వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ. మా మరదలు అయితే చూసుకుంది. ఇంకా నేనైతే ఇంకా ట్రైన్ ఎక్కగానే కొంచెంసేపుకి అయితే మంచిగా నిద్రపోయాను. ఇంకా నైట్ నిద్ర లేదు. ఇంకా మార్నింగ్ నుంచి వర్క్ ఎక్కువ చేశాను కాబట్టి నాకైతే ఫుల్గా నిద్ర వస్తూ ఉండింది. ఇంకా నిద్రపోయాను నేను. ఇంకా వీళ్ళైతే మంచి మంచి జోక్స్ వేసుకుంటూ తింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మళ్ళీ అయితే లేచాను. ఇక్కడైతే మా చెల్లెలు చూడండి ఇంకా మొహరం నెల కదా, చోంగి అయితే చేశారంట. ఇంకా అవి తీసుకొని వచ్చింది. అలాగే
రొట్టె అండి. కొంచెం రోట్ అని చెప్తాం మేమైతే. ఇంకా ఆ రోట్ అయితే తీసుకొనొచ్చింది. అలాగే ఇంకా నేను తెచ్చిన హోల్గిల్, ఇంకా అలాగే ఇంక అన్నయ్య వాళ్ళు గూడా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొనొచ్చారు. ఇంకా అవి అయితే తింటూ మంచిగా అయితే జర్నీ స్టార్ట్ చేసాం మేమైతే. ఇక్కడైతే చూడండి, ఇక నేను హ్యాండ్ వాష్ చేసుకునేకొచ్చి అలాగే కొంచెం వీడియో తీస్తున్నాను. చాలా క్లీన్‌గా, నీట్‌గా అయితే ఉంది ఇక్కడ వాష్‌రూమ్స్ అన్నీ చూస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే గూడూరు జంక్షన్ అండి. ఇంకా మంచిగా రెడీ చేస్తున్నారు చూడండి గూడూరు జంక్షన్. ఇక్కడైతే పునుగులు చాలా బాగున్నాయండి. ఇంకా మేమైతే తీసుకున్నాము. ప్లేట్ అయితే 50 రూపీస్ అంట విత్ చట్నీతో. చాలా టేస్ట్‌గా అయితే ఉంది. కొంచెంసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిలబడింది బండి. ఇంకా పునుగులు అయితే తీసుకొని వచ్చాము 2 ప్లేట్స్ అయితే. పునుగులు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. కాఫీ అయితే తీసుకున్నాము. ట్రైన్లో అయితే టీ కానీ కాఫీ కానీ తాగకూడదు, అయినా కాఫీ తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం అన్నీ తిన్నాము, స్నాక్స్ అంతా. లాస్ట్ అయితే కాఫీ అన్నా తాగుదామనేసి కాఫీ తీసుకున్నాం. ఇంకా మా సిస్టర్ కూడా అండి, మా సిస్టర్ కాఫీ ఇది. ఇంకా మా బ్రదర్స్ అయితే కాఫీ తాగుతున్నారు. ఈ నీళ్ళలో పాలు ఒకటి ఇక్కడైతే చూడండి, ఇంకా కాఫీ అయితే కాఫీలాగా ఉండదు, టీ అయితే టీలాగా ఉండదు. ఇంకా ఈ కాఫీలో పాలు అయితే తక్కువ అయ్యాయి అని ఇంకా చెప్పుకుంటూ ఉన్నాం మేము. అయితే స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు కింద. పాకాల స్టేషన్ ఇది. హెరో కైగల నువ్వు బిస్కెటా? కాచికే ప్యాకెటా? లేదు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి తినే పని అయిపోయింది వీళ్ళకి అందరికి. అంతే ఎంజాయ్ కదా. ఇప్పుడు సమోసా कितना कहते रहे शाकी? 20 के 5 చిన్న సమోసా అలా 20 को 5 कहते कल्लू जी. फिल्म उसमें ट्रेन में खाती ना पूरे वैसा खाते ही हमें कहते. ఒక ఫిలిం అయితే గుర్తుకొచ్చింది మాకి, దొంగాట ఫిలిం అండి, సౌందర్యది. ఇంకా అందులో ట్రైన్లో అయితే సౌందర్య ఇంకా వచ్చేటివి అన్నీ అయితే తీసుకొని తింటానే ఉంటుంది. అది అయితే మాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు అదే మాట్లాడుకుంటూ ఉన్నాం మేమైతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లస్సీ అయితే వచ్చిందండి. లస్సీ అయితే తీసుకున్నాం మేమైతే. 30 రూపీస్. తిరుపతికి అయితే వచ్చింది బండి ఇప్పుడు. స్టేషన్ తిరుపతి. లస్సీ, స్వీట్ లస్సీ. దగ్గర తిరుపతికి రీచ్ అయ్యామండి. నెల్లూరు వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియో బారా షహీద్ దర్గాలో. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా పీలర్లో అయితే ఎక్కారండి. టీచర్, గవర్నమెంట్ టీచర్ అంట. ఇంకా వాళ్ళ పాప అయితే ట్రైన్లో వెళ్ళాలి అంటూ ఉంటే ఇంకా రాయచూటి నుంచి పీలర్కి అయితే వచ్చారు. ఇంకా పీలర్ నుంచి ఈ ట్రైన్ అయితే ఎక్కారు. ఇంకా మంచిగా మాట్లాడుతూ మంచిగా ఫ్రెండ్షిప్ అయిపోయాం వాళ్ళు మేము. ఇంకా మా ఛానల్ గురించి కూడా అయితే అడిగారు. ఇంకా అలాగా మాట్లాడుకుంటూ ఇంకా నెల్లూరు వరకు అయితే జర్నీ చేసాం వాళ్ళు మేమైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ డిన్నర్ టైం అండి. ఇంకా అమ్మ చూడండి పార్సల్స్ అయితే కట్టినది. ఇంకా బాక్సెస్కి అయితే మళ్ళీ లగేజ్ అవుతుంది, ఇలాగా తినేసి ప్యాకెట్స్ అయితే బయటపడేయండి అని చెప్పి ఇంకా అమ్మ కూర్చొని ఇలాగా పార్సల్ అయితే కట్టిందంట. ఇంకా మేము అనుకుంటున్నాం సాయంత్రం నుంచి ఇంత తిన్నాం కానీ మాకు అసలు ఆకలి అనేదే లేదు. కానీ ఇంకా అమ్మ అంత ప్రేమగా కట్టించింది కాబట్టి కొంచెం అయితే తిందామనేసి తింటూ ఉన్నాము. నెక్స్ట్ అయితే ఇంకా ఎక్కువ అన్నం అయితే మిగిలిందండి ప్యాకెట్స్ అయితే. ఇంకా మేమంతా కలిపి ఒక్క వరకు అయితే వేసి పెట్టాము, పార్సల్ కట్టేసి ఎవరికైనా ఇద్దాం తీసుకొని వెళ్ళి అనేసి. అలాగే మేమైతే నెల్లూరులో వెళ్ళే దారిలో అయితే చాలామంది అయితే ఉన్నారండి, వాళ్ళకైతే ఇచ్చేసాము.
వాళ్ళైతే సంతోషంగా తీసుకొని తిన్నారు కూడా. అయితే మేము అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము రూమ్స్ కోసం అనేసి. ఇంకా ఆ టైంలో అయితే మేము చూసాము, చూడు తీసుకొని వచ్చిన దానికి ఇంకా అన్నం అనేది వేస్ట్ కాకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారనేసి ఇంకా అలాగా రైస్ అయితే పడేయకుండా వాళ్ళకి ఇచ్చాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా నెల్లూరుకి అయితే రీచ్ అయ్యాం మేము. ఇక్కడైతే చూడండి ఎంతమంది అయితే జనాలు ఉన్నారు, అడుగు అడుగున అయితే జనాలు ఉన్నారండి. ఇంకా మీకు చూపిస్తాను నేను బయటికి వెళ్ళే వరకు అయితే జనాలు ఎంతమంది ఉన్నారు అనేసి. ఊరంతా అలాగే ఫుల్ గలాటగా అయితే ఉంది. ఇంకా ఈ జనాలకి చూసి మేమైతే కొంచెం భయపడినాము, ఎలా ఉంటుందో ఏమో దర్గా దగ్గర అనేసి. ఎందుకంటే మేము ఇలాగా ఫస్ట్ టైం అండి రావడం. ఇంకా నేనైతే మా ఫర్హాన్ చిన్నప్పుడు వెళ్ళాను, కానీ 5 month బాబు అప్పుడు ఇలాంటి ఫెస్టివల్ టైంలో. ఇంకా నేనైతే బస్లోనే కూర్చోన్నాను, ఎక్కువ అయితే బయటికే రాలేదు. టూర్ బస్కి అయితే వెళ్ళాము అప్పుడు. ఈసారి అయితే ఇప్పుడు ట్రైన్కి అయితే వచ్చాము మేము. సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అనుకున్నాము. ఇంకా ఇప్పటికైతే బయటికి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడికి. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు, కుప్పలు కుప్పలు అయితే. ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఇంకా కదిరి టు నెల్లూరు జర్నీ, ట్రైన్ జర్నీ అయితే. నెక్స్ట్ అయితే ఇంకా మేము దర్గా దగ్గరికి ఎలా వెళ్ళాము, ఇంకా రూమ్ తీసుకున్నామా లేదా, ఇది ఎంత అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.